మైతేయులను దోచుకొని ఇవ్వండి, తుపాకులను దోచుకొని ఇవ్వండి అని మా ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ మాట్లాడినట్టుగా ఇవాళ ఇంత పెద్ద వార్త రాశారు కదా. అసలు ఈ రాసినప్పుడు కేవలం అదొక్కటే క్లిప్ వచ్చింది, కానీ మణిపూర్లో జరుగుతున్న దానికోసం ఒక్కరోజైనా ఈ పేపర్లు వేయి రిపోర్టర్లు పంపించి చేసిరా ఇవాళ దానికోసం కుంభమేళాకు సంబంధించి విషయంలో? పోనీ మణిపూర్లో ఏ ఒక్కరోజైనా ఇవాళ ఇంత పెద్ద వార్త రాసిన మీరు అక్కడికి రిపోర్టర్ని పంపించి గ్రౌండ్ రిపోర్ట్ ఎందుకు తీసుకోలేదు? కుకీలు తప్పులు చేసిరా, మైతేయులు తప్పు చేసిరా, ఇతరులు తప్పు చేసిరా, మణిపూర్లో హింసాకాండకు కారణం ఎవడనేటువంటి విషయాన్ని తీసిరా? ఇవన్నీ పక్కన పెట్టి ఈ దేశంలో బంగ్లాదేశ్లో ఏ విధంగా అయితే షేక్ హసీనా మీద కుట్ర జరిగిన విదేశీ కుట్రదారులు ఉన్నారో ఇవాళ బీరేన్ సింగ్ మీద లేకపోతే భారతదేశంలో మణిపూర్ హింస కూడా అట్లాంటిదే. మైతేయులను దోచుకోమన్నారట, మైతేయుల వల్లనే ముఖ్యమంత్రి వల్లనే అక్కడ అల్లర్లు జరిగినట. అరే నాయన, కుకీలంతా కూడా దోచుకొని మైతేయుల మీద పడి మైతేయులకు రావాల్సినటువంటి హక్కుల గురించి మాట్లాడకుండా మతం మారినటువంటి కుకీలు చాలా స్పష్టంగా చెప్తున్నాను, ఇక్కడ ఈ దేశానికి మతం మార్పిడులు అనేటువంటిది చాలా డేంజర్, చాలా డేంజర్. ఇవాళ మణిపూర్లో జరుగుతున్నటువంటి విషయాన్ని ఈ కళ్ళు మూసుకున్నటువంటి పత్రికలు, ఈ ఒక్క పత్రిక అని కాదు ఏ పత్రిక అయినా, కళ్ళు మూసుకున్నటువంటి పత్రికలు నిజానిజాలు వెల్లడించలేక కుకీలందరికీ విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మతం మార్పిడి సంస్థల ముఠాలన్నీ కూడా వేల కోట్ల రూపాయల డాలర్లు పంపించి వాళ్ళకు ఆయుధాలు పంపించి వాళ్ళకు ఇష్టానుసారంగా పెంచి పోషించి అక్కడ ప్రజల యొక్క ప్రభుత్వాలు కోర్టుల యొక్క ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తున్నటువంటి వాళ్ళు ఇవాళ మతం మారినటువంటి వాళ్ళ మీద దాడులు చేస్తూ వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేస్తూ తలదాచుకుంటున్నటువంటి వైనం నార్త్ ఈస్ట్ ఈశాన్య రాష్ట్రాలన్నిటిని కూడా మతం మార్చి 75 సంవత్సరాలలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాలన్నీ కూడా ఈ దేశంలో మత మార్పిడి నిన్న రాజస్థాన్లో వచ్చినటువంటి చట్టం రావాలి. రాజస్థాన్లో నిన్న ఒక బేస్ అయినటువంటి ఒక మంచి బేస్ దాన్ని రాజస్థాన్ ప్రభుత్వాన్ని ఒప్పుకోవాలి. ఎవరైనా సరే మతం మారాలనుకుంటే కలెక్టర్కు అప్లికేషన్ పెట్టుకొని నేను మతం మారాలనుకుంటున్నాను, 2 నెలల సమయం ఇచ్చి దానిపైన ఎవరు అభ్యంతరం వ్యక్తం చేయకపోతే తను మతం మారుతున్నట్టుగా అధికారికంగా చెబితే మాత్రమే మతం మారినట్టుగా. అప్పుడు ఒకవేళ బలవంతంగా ఎవరైనా పైసలు ఇచ్చి బియ్యం ఇచ్చి బెదిరించి బతిలాడి ఇంకే రకంగా అయినా సరే ఇష్టం లేకుండా చేస్తే ఎవడైతే మతం మార్పిడి చేస్తాడో వాడికి 2 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించే విధంగా వాళ్ళ వచ్చింది. ఉత్తరప్రదేశ్లో అది కూడా అమలవుతుంది. దేశవ్యాప్తంగా రావాలి కఠినమైన చట్టాలు. రాకపోతే ఇవాళ నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని తెగలన్నిటినీ కూడా వాళ్ళంతా ఆదివాసులు, వాళ్ళంతా ఇంకా గొప్పగా వాళ్ళు కూడా రాజులు ఉన్నారు, వాళ్ళు రాజ్యాలు వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు అవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా ట్రైబల్స్ సంబంధించినటువంటి వాళ్ళే. వాళ్ళను ఇవాళ మతం మార్చినటువంటి వాళ్ళు ఇవాళ కుకీలందరినీ మతం మార్చి 100% మతం మార్చి వాళ్ళందరికీ ఆయుధాలు ఇచ్చి వాళ్ళని రెచ్చగొట్టి రాష్ట్రంలో అంతర్గత కల్లోలాలకు కారణమైతే దాన్ని పక్కన పెట్టేసి ఇవాళ బీరేన్ సింగ్ దోచుకోమని ఏదో వార్త రాసి దాన్ని ట్రూత్ వాడిచ్చాడని లేకపోతే వీడిచ్చాడని ప్రశాంత్ భూషణ్ అనేటువంటి వ్యక్తి వీళ్ళందరూ కూడా ఈ జార్జ్ సోరోస్, ఫోర్డ్ ఫౌండేషన్లు లేకపోతే విదేశాలకు సంబంధించినటువంటి ఫౌండేషన్ల నుంచి వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఎన్జిఓల పేరు మీద భారతదేశంలో వేలాది కోట్ల రూపాయలు వచ్చి అవన్నీ కూడా మత మార్పిడి ముఠాలకు తయారు చేసి దేశ వ్యతిరేకులని, దేశాన్ని ప్రేమించేటువంటి వాళ్ళను పక్కన నెట్టేసి దేశ వ్యతిరేకంగా తయారు చేసేటువంటి ముఠాలుగా మారిపోయినటువంటి వ్యవహారాలను మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతిదీ దేశం అనేటువంటి కోణంతో చూడకపోతే స్వార్థంతో ప్రాంతీయ పార్టీలు పెరిగిన తర్వాత ఈ దేశంలో ప్రాంతీయ దురాభిమానం పెరిగిపోయింది, కుల దురాభిమానం పెరిగిపోయింది. ఎవరికి వాళ్ళు అభివృద్ధి చెందాలి, దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ అభివృద్ధి చెందాలి. దేశభక్తి లేనప్పుడు, ఈ దేశం మనదనేటువంటి భావన లేనప్పుడు ఇట్లాంటివన్నీ వస్తాయి. మీడియా వాళ్ళకి ఆ బాధ్యత లేదా? దేశ భద్రత మీద వాళ్ళకి ఆ బాధ్యత లేదా? దేశంలో ఏం జరుగుతుందో తెలియదా? దేశంలో నిజమైనటువంటి చరిత్ర చెప్పరు. అన్నీ ఇట్లాంటివి జరిగిపోయినాయి. 75 సంవత్సరాలు ఇదే జరిగిపోయింది. వాటి అన్నిటికీ కూడా కాయకల్ప చికిత్స చేయకపోతే ఈ దేశం బాగుపడదు. భవిష్యత్ తరాలన్నీ కూడా క్షమించవు. ఇప్పటికే దేశం విభజన జరిగినప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వాల మీద ఇప్పుడున్నటువంటి ప్రజలకు ఏ విధంగా అయితే కోపం ఉందో అదే మళ్ళా భవిష్యత్ తరాలకు కూడా ఉంటుంది. కాబట్టి దాన్ని ఆచరించి చూపెట్టకపోతే కష్టమవుతుంది.